హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ రోజు అయితే నేను పిల్లల స్కూల్ లంచ్ బాక్స్లోకి రాజ్మా రైస్ చేశానన్నమాట. సో అది ఎలా చేశానో మీకు చూపిస్తాను. నేనైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టేశాను అనమాట. సో దీనికి కావాల్సినవి, దీన్ని ఎలా చేయాలో మీకైతే నేను వీడియోలో చూపిస్తాను. సో మనకు ఈ రాజ్మా రైస్ అనేది మనం నానబెట్టుకునే దాన్ని బట్టి మనమైతే డైరెక్ట్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కువ టైం నానబెట్టాలన్నమాట. నేనైతే ముందు రోజు ఈవినింగ్ 3 o'clock అలాగే నానబెట్టేశాను. సో నేనైతే డైరెక్ట్ వేసాను. లేదు కొంచెం నైట్ నానబెట్టినా, లేదు కొంచెం లేట్గా నానబెట్టినా దాన్నైతే కుక్కర్లో ఒక 1 or 2 విజిల్స్ పెట్టుకొని మనమైతే రైస్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ టైం నానబెట్టా కాబట్టి నేను డైరెక్ట్ కుక్కర్లో వేసాను. నాకైతే కుక్ అయిపోయింది. సో ఇది మాత్రం కొంచెం చూసుకొని మనమైతే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం నేనైతే 18-19 అవర్స్ అయితే నానబెట్టాను వాటిని. సో ఏం లేదు, మనం నానబెట్టుకున్నామంటే మనకైతే ఈజీగా అయిపోతుంది. ముందు రోజు ప్లాన్ ఉండి వాటినైతే మనం నానబెట్టుకోవాలి. మనం కుక్కర్లో విజిల్స్ పెట్టినా ఎలా పెట్టినా రాజ్మాని అయితే మనం మాత్రం నానబెట్టాల్సిందే. సో నేనైతే 3.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ నేను రాజ్మా తీసుకొని ముందు రోజు నైటే నానబెట్టేశాను కడిగేసి. ఇది అన్నమాట. ముందు రోజు నైట్ కాదు, ఆఫ్టర్నూనే నానబెట్టాను. సో నేను 3కి అయితే నానబెట్టేశాను. రైస్ అయితే మాత్రం నేను 2.5 తీసుకున్నా. మనం నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు బాస్మతి రైస్తో చేస్తున్నాను. రైస్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదు మనం నైటే నానబెట్టేసుకొని కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. మనము కుక్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇందులో కావాల్సినవన్నీ రాజ్మా, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, సాజీరా, కొంచెం మనకు గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం, కొంచెం నెయ్యి వేసుకున్నామంటే బాగుంటుంది. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనము ఒకవేళ కుక్ చేసి తీసుకునే వాళ్ళు ఆ వాటర్ కావాలి అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. నేను అది జస్ట్ కడిగిన వాటరు. సో నేను నైటు కడిగేసి ఆల్రెడీ నానబెట్టా కదా, ఆ వాటర్ని తీసి పక్కకు పెట్టాను అనమాట. సో మనం అది అందులో యాడ్ చేసుకోవడానికి కాదు, నేను జస్ట్ తీసి సైడ్కి పెట్టాను. మనకు కావాలి అనుకుంటే మనం ఆ వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకు ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాజీరా యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను. ఇవి మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేద్దాం. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. మనకి ఎంతో టైం కూడా పట్టదు. మనం అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే. కొంచెం పసుపు. సో నేనైతే వాటర్ కూడా నేను పక్కన ఒక గిన్నెలో వాటర్ కూడా పెట్టేసుకున్నాను అనమాట దీనికోసం. మనం డైరెక్ట్ అయిన వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాయిల్ చేసి యాడ్ చేశాను. ఇవన్నీ మనం మూత పెట్టామంటే కాసేపటికి మనకు మంచిగా ఫ్రై అవుతుంది. ఫైనల్గా పుదీనా, కూడా వేసి ఒకసారి కలిపేసి మనం ఇందులోనే రైస్ ఒక 1 minute మనము ఇట్లా కొంచెం ఫ్రై చేసామంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా మనం ఇప్పుడు ఇంకా కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేద్దాం. మనం తినే కారాన్ని బట్టి, స్పైసెస్ని బట్టి మనమైతే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా మనకు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రాజ్మా యాడ్ చేద్దాం. ఇది కూడా నేను ఒకసారి అయితే ఇందులో అయితే ఫ్రై చేశాను. సో మనకు ఉడకదు అనుకుంటే మాత్రం కంపల్సరీ కుక్కర్లో మాత్రం మనమైతే ఒక విజిల్ పెట్టుకుంటేనే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మనం నానబెట్టే దాన్ని బట్టి మన రాజ్మా అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి.
సో నేను రైస్ కూడా యాడ్ చేసి కాసేపు అయితే ఫ్రై చేశాను. చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా అయితే మనం చేసుకోవచ్చు. పిల్లలు కూడా మనకు ఎంతో ఇష్టంగా తింటారనమాట. నేను ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం అయితే తీసాను. ఇది కూడా మనకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే మనం యాడ్ చేసి విజిల్స్ పెట్టుకుందాం. విజిల్ అనేది మనం తీసుకున్న దాన్ని బట్టి, మన కుక్కర్‌ని బట్టి మనమైతే విజిల్స్ పెట్టుకోవచ్చు. నేనైతే హైలో 2, సిమ్‌లో 1 పెట్టాననమాట. మనం ఇప్పుడు సాల్ట్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే మనం ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేసాను. ఆలోపు నేను ఇది విజిల్స్ వచ్చేలోపు పెరుగు చట్నీ ప్రిపేర్ చేశాను. దీనికి మనం పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే బావుంటుంది రాజ్మాలోకి. కొంచెం 4 మిరియాలు, కొంచెం జీలకర్ర, లైట్‌గా దంచి ఇందులో అయితే యాడ్ చేశాను. ఆనియను, కొత్తిమీర కూడా ఏసేసి కలిపేశాను. మన పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో, మన రైస్ కూడా రెడీ అయిపోయింది కదా! ఒకసారి చెక్ చేద్దాం. మన రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. సో, రాజ్మా కూడా మంచిగా ఉడికిందనమాట. ఇంకెందుకు లేటు, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.